స్టూడెంట్స్ ఇది. సో ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్ లాగా అడగచ్చు, లేకపోతే 8 మార్క్స్ లో కూడా అడగచ్చు ఇది. సో వాట్ ఆర్ ఫ్యూయల్ సెల్స్? వాట్ ఆర్ ఫ్యూయల్ సెల్స్? హౌ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాల్వానిక్ సెల్స్? గివ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ H2O2 ఫ్యూయల్ సెల్. ఇవి గాల్వానిక్ సెల్స్ తో ఏ విధంగా డిఫరెంట్ గా ఉంటాయి? సో ఒక H2O2 ఫ్యూయల్ సెల్ గురించి దాని కన్స్ట్రక్షన్, వర్కింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని ఈ క్వశ్చన్లో అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఫ్యూయల్ అంటే ఏమో తెలవాలి. ఫ్యూయల్, so fuel means it is a chemical substance which gives heat energy on its combustion, on its burning. ఏ సబ్స్టెన్స్ అయితే మనం కాల్చినప్పుడు, కంబషన్ అంటే కాల్చడం అన్నమాట, బర్నింగ్, హీట్ ఎనర్జీని ఇస్తుందో ఆ సబ్స్టెన్సెస్ ను ఫ్యూయల్స్ అనేసి అంటాం. ఫ్యూల్ అంటారు కొంతమంది, FUEL ఫ్యూల్ అంటారు, కొంతమంది ఫ్యూయల్ అంటారు. సో మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పుకోండి. సో ఫ్యూయల్ అంటే ఏ సబ్స్టెన్స్ అయితే కాలిన తర్వాత మనకు ఎనర్జీని ఇస్తుందో, ద సబ్స్టెన్స్ విచ్ గివ్స్ హీట్ ఎనర్జీ ఆన్ ఇట్స్ బర్నింగ్. ఆ బర్నింగ్ ప్రాసెస్నే మనం కెమిస్ట్రీలో కంబషన్ అని అంటాం అన్నమాట. సో ఫ్యూయల్స్ అనేవి 3 టైప్స్. సాలిడ్ ఫ్యూయల్స్ ఉంటాయి, లిక్విడ్ ఫ్యూయల్స్ ఉంటాయి, గ్యాషియస్ ఫ్యూయల్స్ ఉంటాయి. మనం ఇంట్లో యూజ్ చేసే ఎల్పిజి సిలిండర్, అది గ్యాసెస్ ఫ్యూయల్ అనమాట. అందులో గ్యాస్ వస్తుంది, ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ బర్న్ అవుతుంది, మనకు హీట్ వస్తుంది అనమాట. అలా. సో సాలిడ్ ఫ్యూయల్స్ అంటే మీ కోల్ తీసుకోవచ్చు, మన ప్రాంతంలో దొరికేటువంటి వుడన్ మెటీరియల్ అంటే కట్టెలు, వాటినన్నిటిని కాల్చినప్పుడు కూడా హీట్ ఎనర్జీ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఫ్యూయల్ సెల్స్ అంటే ఆ ఫ్యూయల్స్ ను యూజ్ చేసి కూడా మనం సెల్స్ కన్వర్ట్ చేయొచ్చు. దట్ మీన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్ ఎనర్జీ ఆఫ్ కంబషన్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యూయల్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఆ ఫ్యూయల్ ఎనర్జీని కూడా మనం కరెంట్గా మార్చచ్చు అనమాట. అలాంటి వాటిని ఏమంటారంటే దట్ ఈస్ ఫ్యూయల్ సెల్స్ అనేసి అంటారు. వీటికి డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫ్యూయల్ సెల్? ఫ్యూయల్ సెల్ అంటే ఏదో చూద్దాం, ఓకేనా. ఇవి కూడా గాల్వానిక్ సెల్స్. దీస్ ఆర్ galvanic cells which are designed, then design lo difference ఉంటుంది, which are designed, designed to convert, which are designed to convert energy of combustion, 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 energy of combustion from, then వస్తుంది energy of combustion, fuels like ఏమవి, హైడ్రోజన్ H2, హైడ్రోజన్, మీథేన్ CH4 అంటే మీథేన్, తెలియకపోతే రాస్తే కూడా మంచిది. హైడ్రోజన్, మీథేన్ అండ్ మెథనాల్ CH3OH directly into electrical energy. ఇదన్నమాట డెఫినేషన్. ఫ్యూయల్ సెల్స్ అంటే ఏమంటే ఏం రాశాను నేను చూడండి ఒకసారి. ఏం రాశానంటే దీస్ ఆర్ గాల్వానిక్స్, ఇవి కూడా గాల్వానిక్ సెల్స్. డేనియల్ సెల్ గురించి చెప్పుకున్నాం, ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీస్, ఇవన్నీ కూడా గాల్వానిక్ సెల్స్ అన్నమాట. సో గాల్వానిక్ సెల్స్ విచ్ ఆర్ డిజైన్ టు కన్వర్ట్ ఎనర్జీ ఆఫ్ కంబషన్ ఫ్రమ్ ఫ్యూయల్స్ లైక్ హైడ్రోజన్, CH2 కాదు ఇది, CH4, మీథేన్ అండ్ మెథనాల్ CH3OH, మీథైల్ ఆల్కహాల్ అంటారు, డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇందాక చెప్పాను మీకు, ఫ్యూయల్స్ అంటే వాటిని కాల్చిన తర్వాత హీట్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఆ హీట్ ఎనర్జీను డైరెక్ట్గా కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసేటువంటి సెల్స్ ను ఏమంటారంటే ఫ్యూయల్ సెల్స్ అనేసి అంటాం అనమాట. ఎగ్జాంపుల్స్ ఏం రాయొచ్చు? దిస్ ఈజ్ ద వెరీ బెస్ట్ H2O2 ఫ్యూయల్ సెల్. ఇందులో ఆక్సిజన్ అనేది సపోర్టర్ గా పనిచేస్తుంది. హైడ్రోజన్ సపోజ్ ఈజ్ ఏ గుడ్ సపోర్టర్ ఆఫ్ కంబషన్. ఆక్సిజన్ అనేది గుడ్ సపోర్టర్ ఆఫ్ కంబషన్ ప్రాసెస్ అన్నమాట. ఆక్సిజన్ లేకుండా కంబషన్ అనేది జరగదు. ఏదైనా ఒక సబ్స్టెన్స్ ను మనం కంబస్ట్ చేయాలంటే, కాల్చాలంటే ఆక్సిజన్ కంపల్సరీ అన్నమాట.
ఓకే, దిస్ వన్. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగాడు, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్యాల్వానిక్ సెల్. ఇది కూడా గ్యాల్వానిక్ సెల్ అంటున్నాము, కాకపోతే స్లైట్గా ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట. డిఫరెన్స్ ఇన్ బిట్వీన్, నేను ఎట్ రాస్తున్నా, ఇన్ బిట్వీన్ బి బై డబ్ల్యూ, మీరు ఎట్ రాయొద్దు ఎగ్జామ్లో, వద్దులే, నేను ఇన్ బిట్వీన్, మీరు కూడా అట్లే రాస్తే గోవింద మార్కులు. మళ్ళీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దట్ ఈస్ galvanic cells and fuel cells. Galvanic cells and fuel cells. Fuel cells. సో ఫస్ట్ galvanic cells లో ఏముందో చూద్దాం. ఒకే ఒక పాయింట్లో ఇన్ galvanic cells కామా ఏం జరుగుతుంది, కెమికల్ ఎనర్జీ ఆఫ్ redox reaction is converted into electrical energy. Is converted into electrical. ఇదొకటి. No catalyst are used. దీంట్లో catalyst ఏం యూజ్ చేయాలి, catalysts are used to increase the rate of chemical reactions ఎక్కడ జరుగుతాయి, కెమికల్ రియాక్షన్స్ అట్ ఎలక్ట్రోడ్స్. ఇది గ్యాల్వానిక్ సెల్స్ లో అనమాట. సెకండ్ పాయింట్ లో దీనికి ఇన్ ఫ్యూయల్ సెల్స్ ఎనర్జీ ఆఫ్ కంబషన్ of fuels is directly converted to, that is what, electrical energy. ఓకేనా. సో మెయిన్ డిఫరెన్స్ ఏమంటే ఇదన్నమాట, క్యాటలిస్ట్ ఆర్ ఇన్కార్పొరేటెడ్. క్యాటలిస్ట్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ in the electrodes to increase. ఎందుకు క్యాటలిస్ట్ ఎందుకు వాడతారంటే increase the rate అంటే ఏమి, స్పీడ్ అన్నమాట, రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. అంటే ఆ కంబషన్ రియాక్షన్ ఫాస్ట్గా జరగడానికి కొన్ని క్యాటలిస్ట్ వాట్ చేస్తారు, ఎలక్ట్రోడ్స్లోనే ఇన్కార్పొరేట్ చేసింటారు, ఎలక్ట్రోడ్స్లోనే పొదిగింటారు అనమాట, సోకింగ్ అంటారు లేదా కోటింగ్ అంటాం అలా. ఇది మెయిన్ డిఫరెన్స్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రిడాక్స్ రియాక్షన్ జరుగుతుంది, ఇక్కడ కంబషన్ రియాక్షన్ జరుగుతుంది. దీంట్లో క్యాటలిస్ట్ ఏమి యూజ్ చేయము, దీంట్లో క్యాటలిస్ట్ యూజ్ చేస్తారు. ఓకేనా, ఇది మెయిన్ డిఫరెన్స్ దీనికి యొక్క గ్యాల్వానిక్ సెల్కు తర్వాత ఫ్యూయల్ సెల్కు. రెండు కూడా గ్యాల్వానిక్ సెల్సే, రెండు కూడా ఏం చేస్తాయంటే కెమికల్ ఎనర్జీను ఏమి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదే. కానీ గ్యాల్వానిక్ సెల్స్లో ఎలాంటి క్యాటలిస్ట్ ఏమి యూజ్ చేయము ఎలక్ట్రోడ్స్ దగ్గర. అదే ఫ్యూయల్ సెల్స్లో మాత్రము మనము క్యాటలిస్ట్ అంటే ఏమి, సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రియాక్షన్. జస్ట్ కెమికల్ రియాక్షన్ యొక్క స్పీడ్ను మాత్రమే ఇంక్రీజ్ చేసే వాటిని ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ యాజ్ క్యాటలిస్ట్. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దాంట్లో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఏమి, దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది. నౌ H2O2, దిస్ ఈజ్
H2O2 fuel cell. H2O2 fuel cell. సో ఫస్ట్ ఇది ఏంటి ఎక్కడ యూజ్ చేస్తారు ఫస్ట్ టైం అది రాద్దాం. ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ అపోలో APOLLO అపోలో స్పేస్ ప్రోగ్రామ్. Apollo space program for the production of electricity, electric power and water vapors. రెండు ప్రయోజనాలు అన్నమాట. వాటర్ వేపర్స్ produced in the reaction are condensed అంటే ఏమి కూల్ చేయడం అన్నమాట. condensed and linked to drinking water system, drinking water supply system for astronauts. ఇదన్నమాట అది. సో దీన్ని ఫస్ట్ టైం ఎవరు ప్రిపేర్ చేశారు, ఎందుకు ప్రిపేర్ చేశారంటే ఆస్ట్రోనాట్స్ కోసం యూజ్ చేశారు. అపోలో స్పేస్ ప్రోగ్రామ్ అనేది, అపోలో స్పేస్ ప్రోగ్రామ్ అంటే అపోలో ఫార్మసీ కాదు. మన టౌన్స్లో ఎక్కడ చూసినా ఒక వీధిలో 4 ఉంటాయి అపోలో ఫార్మసీ, అవి కాదు. అపోలో స్పేస్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం ఇండియా 1975లో ఆర్యభట్ట అనే శాటిలైట్ను స్పేస్లో వదిలేటప్పుడు యూజ్ చేసింది అనమాట అనుకుంటాను నేను. ఓకే, సో అపోలో స్పేస్ ప్రోగ్రామ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యూజ్డ్ బై స్పేస్ టెక్నాలజీ. సో అపోలో స్పేస్ ప్రోగ్రామ్ అంటే అదనమాట. సో దాంట్లో ఏం చేశారంటే, ఎందుకు వాడారంటే ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ సెల్ను ఎలక్ట్రిక్ పవర్ను జనరేట్ చేయడానికి. తర్వాత ఈ సెల్ ఏమవుతుందంటే 2H2+O2 లేదా 2H2 ఈ రియాక్షన్ చూడండి, ఫైనల్ రియాక్షన్ ఇది. 2H2+O2 గివ్స్ రైజ్ టు 2H2O. ఈ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఫైనల్గా ఏమవుతుంది, దీంట్లో వాటర్, ఇది వేపర్స్ లాగా వస్తుంది అనమాట అక్కడ. సో ఈ వేపర్స్ను ఏం చేశారంటే కండెన్స్ చేసి, అంటే చల్లబరిచి ఆ ఆస్ట్రానట్స్ కోసము అక్కడ అరేంజ్ చేసిన డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్కు లింక్ ఇచ్చారు. సో దానివల్ల ఏమైంది, 2 రకాల యూజ్. ఒకటి ఎలక్ట్రిక్ పవర్, అక్కడ అవసరమైన ఎలక్ట్రిక్ పవర్ను యూజ్ చేసుకోవడం జరిగింది దీని ద్వారా, H2O2 ఫ్యూయల్ సెల్ ద్వారా. రెండవది దీంట్లో వచ్చినటువంటి వాటర్ వేపర్స్ను కండెన్స్ చేసి ఆస్ట్రానట్స్ కోసము డ్రింకింగ్ వాటర్గా కూడా యూజ్ చేసుకున్నారు. ఇది దీనికి సంబంధించి. సో అపోలో స్పేస్ ప్రోగ్రామ్ అంటే అపోలో ఫార్మసీ కాదు. ఒక్కసారి మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ వన్. ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ అపోలో స్పేస్ ప్రోగ్రామ్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, సో హైడ్రోజన్ అండ్ O2 గ్యాసెస్. ఇదేం చేస్తారంటే ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ గ్యాసెస్ను బబుల్డ్ అంటే ఏమి, ఊదడం అనమాట, ఊదేది. బబుల్డ్ ఇంటూ ద పోరస్ కార్బన్ ఎలక్ట్రోడ్స్ పోరస్ కార్బన్ ఎలక్ట్రోడ్స్ ప్లేస్డ్ ఇన్, దేంట్లో ఉంటుంది అంటే ఆ ఎలక్ట్రోడ్స్ను దేంట్లో పెట్టింటారంటే ప్లేస్డ్ ఇన్ NaOH సొల్యూషన్. చూడండి, సోడియం హైడ్రాక్సైడ్ అప్పుడే, ఇప్పుడు ఇది 1975 అంటే 50 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఎలక్ట్రోడ్స్ ప్లేస్డ్ ఇన్ NaOH సొల్యూషన్. ఓకే, దిస్ వన్. అండ్ థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ఇందాకే చెప్పాను మీకు, catalyst like PT platinum and palladium, PD అంటే palladium, are incorporated in the electrodes
ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఎలక్ట్రోడ్స్. ఎందుకు యూజ్ చేస్తారు ఈ క్యాటలిస్ట్ ను? టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకే, సో హైడ్రోజన్ ఆక్సిజన్ గ్యాస్ ను బబుల్ చేస్తారనమాట. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇది కంపార్ట్మెంట్ చాలా సింపుల్, డయాగ్రామ్ కూడా మనం వేయచ్చు ఏమే. సో డయాగ్రామ్ వేద్దామా? సో ఎలా ఉంటుంది ఏమే, మళ్ళీ ఇది ఇటు తీసుకుపోయింటారు, ఇటు తీసుకుపోయింటారు, ఒక సైడ్ నుండి ఆక్సిజన్ గ్యాస్, ఇంకో సైడ్ నుండి ఏమే. సో వద్దులే, వేస్తే నీట్గా వేయాలి, లేకపోతే వదిలేసేయాలి డయాగ్రామ్ ఏమే. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో చూసి డయాగ్రామ్ వేసుకోండి ఏమే. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, ఇది మీకు పేజ్ నెంబర్ కూడా చెప్తాను కావాల్సింటే. సో నా దగ్గర టెక్స్ట్ బుక్ కూడా ఉంది. సో ఇది మనకు పేజ్ నెంబర్ 91లో ఉంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇది. పేజ్ నెంబర్ 91లో చూడండి ఇదనమాట. సో ఇక్కడ ఒక్కసారి చూపిస్తున్నా మీకు. సో దీంట్లో ఇదనమాట. సో మధ్యలో ఏముంది, వాటర్ ఇచ్చాడు. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ H2 అంటే ఇది యానోడ్ అనుకోండి, యానోడ్. రైట్ హ్యాండ్ సైడ్ O2 అనమాట. సో ఆక్వైస్ ఎలక్ట్రోలైట్, ఈ మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఇది క్యాథోడ్, ఇది యానోడ్, ఇలా ఇచ్చాడు. ఓకేనా? సో ఇది ఒకసారి చూసుకొని వీడియో స్టాప్ చేసి నీట్గా ముందర చూపిస్తున్నా చూడు ఇది. సో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఇందులో, 2 కంపార్ట్మెంట్స్. లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్ గ్యాస్, రైట్ సైడ్ హైడ్రోజన్ గ్యాస్, రైట్ సైడ్ ఆక్సిజన్ గ్యాస్. డయాగ్రామ్ కూడా కొన్ని గీతలే కాబట్టి ఏమే నీట్గా వేయచ్చు మీరు కొన్ని. సో పోన్లే వేసేస్తాను నేను. సో చూడండి ఎలా ఉంటుందంటే ఇది ఎటు వేసేయి, ఒక బాక్స్ వేసేయండి, ఒక బాక్స్ వేసేయి. ఇందులో ఈ మిడిల్ నెక్స్ట్ ఇక్కడ ఇది మళ్ళీ ఎట్లా. సో ఇదంతా కూడా నువ్వు పెయింట్ కావాల్సింటే కొట్టి షాపుకి పోయి పెయింట్ తెచ్చి కొడతావా పెయింట్ ఊరికే ఎట్లాను. ఓకేనా? దిస్ ఈజ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ H2, అది ఒకటి గుర్తుపెట్టుకో. రైట్ సైడ్ O2, ఇది O2 అనమాట. సో రైట్ సైడ్ ఉండేదేమి క్యాథోడ్, ఇది క్యాథోడ్. సేమ్ గాల్వానిక్ సెల్ లాగే ఇది యానోడ్, ఇది యానోడ్. సో ఇది నేను కావాల్సిన పక్కన ఇట్లా ఓపిక్గా ఇట్లా వేసాయి. వేసేసి వాటర్ పోస్తుంటారు, వాటర్. తర్వాత ఆక్వైస్ ఎలక్ట్రోలైట్. ఏం ఎలక్ట్రోలైట్ ఇందులో? NaOH. సో ఇది మొత్తం ఇట్లా ఫిల్ చేసేయాలి, ఇట్లా ఫిల్ చేసేయాలి. పెండింగ్ పెట్టవద్దు. నేను పెండింగ్ పెట్టినాను అనుకో, మా సార్ కూడా పెండింగ్ పెట్టేశాడు అనేసి మీరు కూడా పెండింగ్ పెడితే కుదరదు. అందువల్లే నేను ఈ గ్యాప్ను కంప్లీట్ చేసేసాను. ఓకేనా? దిస్ ఈజ్ ఓకే. ఇది H2 రండి, H2O2 ఫ్యూల్ సెల్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ రాయాలి. రియాక్షన్ అట్ యానోడ్, రియాక్షన్ అట్ క్యాథోడ్ అండ్ ఓవరాల్ రియాక్షన్. రియాక్షన్ అట్ యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆక్సిడేషన్ లో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ 4H2 ప్లస్ దిస్ ఈజ్ సో 4H2O ప్లస్ 2E మైనస్. చూసారా రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్, రైట్ సైడ్ వచ్చేసిన ఎలక్ట్రాన్స్, అవునా? నెక్స్ట్ రియాక్షన్ అట్ క్యాథోడ్. రియాక్షన్ అట్ క్యాథోడ్ ఏం జరుగుతుంది? ఆక్సిజన్ గ్యాస్ ఉంటుంది, ఇది H2Oతో
ప్లస్ 4e మైనస్తో రియాక్ట్ అయ్యి ఇది 4OH మైనస్ని ఇస్తుంది. ఓకే, నౌ ఓవరాల్ రియాక్షన్స్. ఓవరాల్ రియాక్షన్, సో ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేస్తాం. 4OH మైనస్ 4OH మైనస్, 4లో 2 పోతే 2, ఆ 2 అటుపక్క రాసుకోవాలి. 2H2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2H2O. ఈ 4 ఈ 2 ఎక్కువలో నుండి తక్కువ తీసే, ఎక్కువగా ఉన్న వైపు రాసేయి. ఓకేనా, ఇదనమాట ఓవరాల్ రియాక్షన్. సో ఎంత మాత్రం రాస్తే మనకు టోటల్గా ఫ్యూయల్ సెల్స్ కంప్లీట్ అవుతుంది. దీని ఎఫిషియన్సీ ఎంతంటే, ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ 70%. ఎఫిషియన్సీ EFFICIENCY, efficiency of fuel cells ఈ 70% అనేది రాసి వదిలేసి. ఓకేనా, ఇవి